కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లేసిరట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు పిల్లేసుడేంది? ముఖ్యమంత్రి మీవోడే, రెవెన్యూ మంత్రి మీవోడే, హైడ్రా తీసుకొచ్చింది మీరే, మళ్ళీ మీరే పిల్లేయడం ఏంది? ఎందుకు వేసిరట అంటే హైడ్రాకి మేము కంప్లైంట్ చేసినా హైడ్రా వినట్లేదు అని ఒక 4 ఎమ్మెల్యేలు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో వేసిరు. ఇప్పుడు దీనికి రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. మరి హైడ్రా భూములను రక్షించడం కోసమా, భూములని భుజించడం కోసం, భక్షించడం కోసం హైడ్రాని తీసుకొచ్చారా చెప్పాలి. పేదోడి ఇంటిని కూలుస్తున్నారే, మరి పెద్దోడి ఈ కబ్జాని మాత్రం ఎందుకు కూల్చట్లే? కొన్ని 10ల సంఖ్యలో స్టోరీస్ మీ ముందు పెట్టినాం మేము. ఇంతవరకు దాని మీద అతి గతి లేదు. చివరికి జనాలు ఏడికి వచ్చారంటే, హే మీరు ఎంత మాట్లాడినా వాళ్ళు ఏం చేయరా, ఎందుకు మాట్లాడుతున్నారు అనే కాడికి వచ్చింది. అయినా మాట్లాడుతూనే ఉంటాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, మా వాయిస్ బయటకు వచ్చినంత కాలం ఖచ్చితంగా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. దాంట్లో రెండో, మీరు అది చేస్తారా చేర తర్వాత అట్లీస్ట్ ఎంతో కొంతమంది ప్రజల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. ఫలానా కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్తే వాడు కబ్జా చేసిండట, ఇగో ఇట్లా వార్త వచ్చిందని జనాలకు కనీసం అక్కడికి వెళ్లకుండా వాళ్ళు సేఫ్గా ఉండడానికైనా మా వార్తలు ఉపయోగపడతాయి. సో ఆ ఆలోచనతో మేము ఈ వీడియోలు చేస్తున్నాం. ఎవరి మీద వీళ్ళు చర్యలు తీసుకుంటారనో ఇంకేదో చేస్తారనో మేము ఆలోచించి మేము ఈ వీడియోలు చేయట్లే. వెరీ క్లియర్. ఈ వార్త చూద్దాం.